హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. ప్రీవియస్ 2 ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఏంటి నెట్ఫ్లిక్స్ సిరీస్లా వెళ్ళడం లేదని అయితే అనిపించింది. బట్ 2 ఎపిసోడ్స్ని కాన్ఫ్లిక్ట్ సెట్ చేసుకోవడం కోసం అయితే యూజ్ చేసుకున్నారు. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్ ఇంకో గ్రూప్లో 2 మెంబర్స్ని అయితే చంపేస్తారు. ఆ మర్డర్స్ వల్ల ఫిస్క్ పోర్ట్ని అయితే డెవలప్ చేయడం కుదరదు. ఫిస్క్ మేయర్ కదా. ఇలా వైలెన్స్ జరుగుతూ ఉంటే ఫిస్క్ మీద ప్రెజర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్రైమ్ జరుగుతున్న ప్లేస్లో డెవలప్మెంట్ జరగడం కష్టం. ఆ ఇన్సిడెంట్ని ప్రియారిటీగా ఫిస్క్ అయితే తీసుకుంటాడు. వెనిసా పాస్ట్లో చేసిన పనులు అయితే మళ్ళీ చేద్దాం ఉంటుంది. బట్ ఫిస్క్ ఇంకేదో పెద్దగా అయితే ప్లాన్ చేస్తున్నాడు. నెట్ఫ్లిక్స్ ఫిస్క్ నుంచి ఎంసీయూ ఫిస్క్గా క్యారెక్టర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్ పవెల్ మ్యాట్ని వాష్రూమ్లో బెదిరించడానికి అయితే ట్రై చేస్తాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి నువ్వు అడ్డం వస్తున్నావు అని జడ్జ్కి కంప్లైంట్ చేస్తానైతే చెప్తాడు. మ్యాట్ తక్కువ ఏంటి, నువ్వు చేసిన దానికి జడ్జ్ జైలుకి పంపిస్తాడని రిటర్న్ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ సీన్తో అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ జరగడానికి వెనక ఏదో పెద్ద హ్యాండ్ అయితే ఉంది అని. ప్రాబబ్లీ ఫిస్క్ ఏకేఏ కింగ్ పిన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పటిదాకా మ్యాట్ పాత్, కింగ్ పిన్ పాత్ అయితే విడివిడిగా అయితే ఉన్నాయి. బట్ ఈవెన్చువల్లీ ఇద్దరి పాత్స్ అయితే కలుస్తూ ఉంటాయి. మళ్ళీ మ్యాట్ డే డెవిల్గా మారడానికి ఎంతో టైం లేదనుకుంటా. ఎట్ ద సేమ్ టైం ఫిస్క్ కూడా కింగ్ పిన్లా మారడానికి ఎంతో టైం లేదు. ఐ విట్నెస్ అయిన నిక్కీని సీక్రెట్గా ఒక రూమ్లో చెర్రీ ఉంచుతాడు. పవెల్ సైడ్ లాయర్ తను ఇన్నోసెంట్ అని చెప్పడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. దానికి పవెల్ తను 15 years నుంచి పోలీస్గా ఉన్నాడు అని, అండ్ తనకి 3 medals కూడా వచ్చాయని, ఆ రోజు తనకి డ్యూటీ లేదు బట్ వాలంటరీ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందని అయితే చెప్తాడు. మ్యాట్ పవెల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. తనే కొట్టి ఏం తెలియదు అన్నట్టు, పవెల్ మీ కంటి మీద దెబ్బ తగిలింది కదా ఎలా ఉంది అని సార్కాటిస్ట్గా అయితే అడుగుతాడు. మ్యాట్ పవెల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ అప్పుడు ఆ స్టేషన్లో మీరు హెక్టర్ తప్ప మీతో పాటు మీ ఇన్ఫార్మర్ నిక్కీ కూడా ఎవరు లేడని అయితే చెప్తారు. అసలు నిక్కీ అనేవాడు నాకెవరో తెలియదని అయితే పవెల్ అంటాడు. పవెల్ సైడ్ పోలీసెస్కి నిక్కీ మ్యాట్ దగ్గర ఉన్నాడని అర్థమయ్యి తనను చంపడానికి అయితే ప్లాన్ చేస్తారు. చెర్రీ నిక్కీని ఒక వ్యాన్లో తీసుకొని కోర్టుకి వస్తూ ఉంటాడు. పోలీస్ చెర్రీ నిక్కీతో ఉన్నాడు అనుకొని చెర్రీని చేజ్ చేస్తారు. బట్ మ్యాట్ ప్లాన్ బీన్ వేసి నిక్కీని కోర్టుగా అయితే సేఫ్గా తీసుకొస్తాడు. మ్యాట్ నిక్కీని క్వశ్చన్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నువ్వు ఎక్కడున్నావు అని అయితే అడుగుతాడు. పవెల్ సైడ్ పోలీసెస్ బెదిరించడం వల్ల ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, స్టేషన్ దగ్గర కూడా లేనని చెప్తాడు. కోర్టులో గొడవలు జరగకూడదు అని ఫిస్క్ మనిషిని పంపించి మాట్లాడిస్తాడు. బట్ ఆ మనిషిని పంపించింది ఫిస్క్ కాదు, వెనిసా. ఇప్పుడు మ్యాట్ దగ్గర హెక్టర్ మర్డర్ చేయలేదని అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. పవెల్ నిక్కీకి పే చేసిన ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న చాలు అనుకుంటారు. బట్ పవెల్ నిక్కీకి ఎప్పుడు క్యాష్ ఇచ్చేవాడు. మ్యాట్ హెక్టర్ని మాట్లాడించిన తప్ప ఇంకో చాయిస్ అయితే లేదు. అనుకున్నట్టే మ్యాట్ హెక్టర్ని క్వశ్చన్ చేస్తాడు. ఆ రోజు నైట్ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అయితే అడుగుతాడు. ఒక ఇల్లు కొని తన వైఫ్ని సర్ప్రైజ్ చేయడానికి ఇంటికి వెళ్తుంటే ఆ ఇన్సిడెంట్ జరిగిందని అయితే హెక్టర్ చెప్తాడు. నేను కాపాడిన వ్యక్తి కానీ తన మీద అటాక్ చేసింది పోలీస్ అని కానీ తనకు తెలియదని అయితే చెప్తాడు. ఇలా స్ట్రేంజర్కి హెల్ప్ చేయడం మీకు ఫస్ట్ టైం కాదు కదా, వైట్ టైగర్గా చాలాసార్లు స్ట్రేంజర్కి హెల్ప్ చేశారు. హెక్టరే వైట్ టైగర్ అని రివీల్ చేయకూడదని జడ్జి చెప్పినా సరే మ్యాట్ అయితే రివీల్ చేశాడు. మ్యాట్ని జడ్జ్ ఛాంబర్కి పిలిచి వార్న్ చేస్తాడు. అందరికీ ఇప్పుడు హెక్టర్ వైట్ టైగర్ అని తెలిసింది, అందుకని జడ్జ్ కూడా ఇప్పుడు ఏం చేయలేడు. నా సీక్రెట్ గురించి రివీల్ చేసే ముందు నాకు చెప్పాలి కదని అయితే హెక్టర్ అంటాడు. నేను బయటికి తీసుకురావడానికి రివీల్ చేయడం తప్ప నా దగ్గర వేరే దారి లేదని మ్యాట్ అంటాడు. నెక్స్ట్ డే కోర్టులో వైట్ టైగర్ సేవ్ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. ఎట్ ద సేమ్ టైం పాస్ట్లో పాలసీస్ రాసిన రిపోర్ట్స్లో కూడా వైట్ టైగర్ పేరు ఉంటుంది. కొన్ని మంచి పనులు చేసినంత మాత్రాన అతను మంచివాడు అయిపోడు కదా అని ఆపోజిట్ లాయర్ అయితే క్వశ్చన్ చేస్తాడు. నెక్స్ట్ డే కోర్టులో జడ్జిమెంట్లో హెక్టర్ మర్డర్ చేయలేదని జ్యూరీ కేసుని అయితే కొట్టేసింది. ఫిస్కీ న్యూస్ని టీవీలో చూస్తాడు. ఇంకొక విజిలాంటి తప్పించుకున్నాడైతే బీబీ రిపోర్ట్కి అయితే ఇంటర్వ్యూ ఇస్తాడు. ఫాగీ గురించి మ్యాట్ హెదర్తో షేర్ చేసుకుంటాడు. ఎప్పటిలాగే హెక్టర్ వైట్ టైగర్ సూట్ వేసుకొని నైట్ బయటికి వస్తాడు. ఇక్కడ అదిరిపోయి ట్విస్ట్ ఏంటంటే హెక్టర్ని పునిషర్ చంపేస్తాడు. ఫిస్క్ విజిలాంటీస్కి ఆపోజిట్ అని మనకు తెలుసు. ఆ పని ఫిస్క్ చేయించాడా లేదా పోలీస్ చేయించారా? హెక్టర్ చనిపోవడంతో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియోకి అంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.